శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. జనవరి 2026 సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోయో చూద్దామండి. ముఖ్యంగా నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ అదేవిధంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా మీ రంగాల్లో ఉన్నతి సాధించాలని, సక్సెస్ అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సింహరాశికి అధిపతి రవి. సింహరాశిలో మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైన రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, స్టూడెంట్స్ అంటే విద్యార్థులు, ప్రేమలో ఉన్నవారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సంతాన సంబంధమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీ సంబంధం, ఆరోగ్యం, ఇవన్నీ రెమెడీస్ ఇవన్నీ కూడా చక్కగా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి ఈ మాసంలో ఏంటంటే మేజర్గా 4 గ్రహాల యొక్క స్థితిలో మార్పు రాబోతుంది. 6వ స్థానం యాక్టివేట్ అవబోతుంది బలంగా. ముఖ్యంగా ఏంటంటే జనవరి 13వ తారీఖున శుక్రుడు ధనుసు రాశిని వెళ్ళి మకరానికి వస్తాడు, 6వ స్థానానికి. అంటే 4 గ్రహాలు మకరానికి వస్తాయండి. శుక్రుడు 13, రవి 14, కుజుడు 16వ తారీఖున, ఈ యొక్క బుధ గ్రహము 17వ తారీఖున. 4 గ్రహాలు ధనుసుని వదిలి మకరానికి వస్తాయి. అంటే 5వ స్థానాన్ని వదిలి 6వ స్థానంలో స్థితి పొందబోతున్నాయి. 6 అంటే ఏంటి? శత్రు, రుణ, రోగ బాధ. కాబట్టి ఏం వరి లేదు. క్లియర్గా ఏ విధంగా ఉందో మనం 1 by 1 చూద్దామండి. ఏది ఏమైనా గురుగ్రహము మీకు 11వ స్థానంలో ఉన్నారు, వక్రీకరించి ఉన్నారు. ఫిబ్రవరి మొదటి మార్గంలో కొంత డైరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ వచ్చే నెల నుండి, అంటే ఫిబ్రవరి మాసం, జనవరి కాదని తర్వాత నుండి వచ్చే నెల నుండి డబ్బులు లిక్విడిటీ, క్యాష్ రూపంలో లాభం బలంగా ఉంటుందండి. మెరుగుపడుతుంది. ఫ్లో ఆఫ్ క్యాష్ ఫ్లో బాగా పెరుగుతుంది. ధనము, రుణాలు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, రుణం అంటే తీర్చుకునే కాలం. ఈ నెల మీకు రుణం తీర్చుకోవాలి అంటే అన్న భావన బలంగా పడుతుంది. ఎందుకంటే 6లో ఉన్నాయి కదా గ్రహాలన్నీ కూడా. మరి బ్యాంక్ లోన్స్ అయితే ఏంటి, క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్స్ అయితే వ్యక్తిగత అప్పు ఇవన్నీ ఉంటాయి కదా. ఏదైనా సరే కొంచెంగా క్లియర్ చేయాలి. వడ్డీలు పెరుగుతూ ఉంటాయి, క్లియర్ చేసుకోవాలి అని మనసు బాగా దాని మీద మళ్ళుతుంది, ఆలోచన మీద. మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే మీ నుంచి పెద్దగా వెంబడించకుండానే ఆ మొత్తం మీ వద్దకు తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క డబ్బు పెరుగుదల అనేది, అంటే ఆ టైమింగ్ చూస్తే జనవరిలో ప్రధానంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, ఈ యొక్క రుణాలు సర్దుబాటు చేసుకోవటము, అప్పులు క్లియర్ చేయడం ప్రధానంగా ఉండబోతుంది. మరి పెద్ద క్యాష్ ఫ్లో కానీ, లాభము, ధనవృద్ధి, ఈ యొక్క ధన లాభం మాత్రం గురుగ్రహం వక్రీకరించిన తర్వాతే ఉంటుందండి. జనవరి మాసంలో కాదు, తర్వాత మాసంలో. మరి ఉద్యోగం, కెరీర్ అంటే వృత్తి, వ్యాపార లాంటి వాటి విషయాల్లో, కెరీర్లో యుద్ధ స్ఫూర్తిగా అని చెప్పవచ్చు. ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది. రవి, కుజుడు 6లో ఉన్నారు. దానివల్ల ఏంటంటే మీరు ఆత్మశక్తి యోగం అంటాం. ఆత్మకాలకు రవి, శక్తి కాలకు కుజుడు. కాబట్టి 6వ స్థానంలో రవి, కుజుడు ఉండటం వల్ల 14 తర్వాత చాలా యాక్టివ్గా ఉంటారు, రెస్ట్లెస్గా ఉండటం అవుతుంది. ఛాలెంజ్ని ఎదిరించే ఒక ఏదుడిలాగా మీరు ప్రవర్తించే అవకాశం ఉంటుందండి. అలా బిహేవ్ చేస్తారు. కొత్త ప్రాజెక్టులు, కొత్త టార్గెట్లు, కష్టమైన పనులను కూడా మీరు ముందుండి తీసుకొని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. యాజ్ అ లీడర్ టీంని లీడ్ చేస్తారు. సింహరాశి అంటేనే రవి, అడవికి రాజు, లీడ్ చేస్తారండి. అట్లా ఉంటుంది. వ్యాపారం ఉంటుంది, కాంపిటీషన్, స్ట్రాటజీ బిజినెస్లో పోటీ చాలా పెరుగుతుంది, కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క స్థానంలోకి ఆ బిజినెస్ ఫీల్డ్లో కానీ మీ రంగాల్లో రావడానికి ఎదుటి వాళ్ళు ప్రయత్నించే అవకాశం కనపడుతుంది. ప్రయత్నిస్తారు. సక్సెస్ అవ్వడం కోసం ఏంటంటే ధరలో కొద్ది మార్పు చేయాలండి. అవుట్లెట్గా ఉంటే కుదరదు. కొన్ని ఆఫర్లు ఇవ్వాల్సిందే, డిస్కౌంట్ ఇవ్వాల్సిందే, కస్టమర్కు అదనపు ఎక్స్ట్రా సేవ్ చేయాలి, సర్వీస్ చేయాలి, వాల్యూని పెంచాలి. ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 6 అంటే సర్వీస్. కాబట్టి సర్వీస్ చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంది, పోటీ ఉన్నా కూడా మార్కెట్లో మీరు మీ యొక్క స్థానాన్ని నిలుపుకునే విధంగా ఉంటుంది. సో మరి 6 అంటే శత్రు బాధ, అంటే కోర్టులు, శత్రువుల మీద కూడా విజయం కలిగే అవకాశం ఉంటుంది. ఈ గ్రహస్థితి అనేది ముఖ్యంగా కేసులు, శత్రువులు, పోటీ ధరల మీద గెలిచే అవకాశం ఉన్న సమయంగా చెప్పబడుతుందని గోచార రీత్యా. కుజుడు యోగకారకుడు 6లో స్ట్రాంగ్గా ఉన్నాడు. 6th హౌస్ స్ట్రాంగ్గా ఉంటే విన్ మీదే అవుతుంది. సరిగ్గా పేపర్లు ఉన్నాయో లేదో, సాక్ష్యాలు ఉన్నాయో లేదో, న్యాయ మార్గంలో ఫాలో అయితే కనుక ఉన్నాయో చూసుకుని అలా ఫాలో అవుతే కోర్టు కేసుల్లో కూడా మంచి విజయానికి అవకాశం ఉంటుందండి ఈ మాసంలో. ఈ యొక్క హెల్త్ సంబంధం, ప్రెషర్, ఒత్తిడి, సంబంధాలు, వీటి వల్ల ఏంటంటే ఆరోగ్యం మీద కొంచెం అవగాహన పెరుగుతుంది మీకు. 6వ స్థానం యాక్టివేట్ కావటం వల్ల సెకండ్ హాఫ్ తర్వాత, పొంగల్ తర్వాత, సంక్రాంతి తర్వాత జీర్ణ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, చిన్న ఆరోగ్య ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల మీరు సహజంగానే ఆరోగ్యంపై దృష్టి పెట్టడం స్టార్ట్ చేస్తారు. అంత అనీజీగా ఉంది, గతంలో కంటే బాగా సరిగ్గా లేదు అనిపించడం వల్ల సో మీరు మెల్లగా యాక్టివ్ అవుతారండి.
ఏదైనా డైట్ ఫాలో అవ్వటం, ఎక్సర్సైజ్ చేయటం, వాకింగ్, ఫిట్నెస్ వంటి వాటి విషయాలు కూడా ఎవరో బలవంతం చేయకుండా మీలోనే ప్రేరణ మొదలవుతుంది. కాబట్టి గో ఫర్ వాక్, అవకాశం ఉంటే బ్రిస్క్ వాక్, చిన్న డంబెల్ చేసుకోండి, ట్రెడ్మిల్ చేసుకోవాలి, ఏదైనా సరే చేసుకుంటే బాగుంటుంది. నడక, ప్రాణాయామం, ధ్యానం. సీనియర్ సిటిజన్స్ అయితే కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోవాలండి. సీజన్ మారుతుంది, కూల్ ఉంటుంది, పని ఒత్తిడి, శారీరక శ్రమ, దానివల్ల కొంచెం అలసట అనిపించడం, నడుము నొప్పులు, మోకాలు నొప్పులు కొంచెం వచ్చే అవకాశం ఉంది పెద్దవాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి, పెద్దవాళ్ళకి. సంబంధ బాంధవ్యాలు ఏంటంటే కుటుంబంలో జాగ్రత్త. ఇది ఎందుకంటే 6వ ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది కదా. 7 అంటే కనుక అండర్స్టాండింగ్, లీగల్ బౌండరీస్. 6 అంటే కొంచెం కుటుంబ సంబంధాల్లో, కుటుంబాల్లో ప్రేమ సంబంధాలు తప్పుగా అర్థం చేసుకోవడం, మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల తగవులు, ఆటుపోట్లు, మాట పట్టింపులు కొంచెం పెరిగే అవకాశం అయితే ఉందండి. అందుకేంటంటే ముఖ్యంగా మీకు పని ఒత్తిడి పెరిగింది, ప్లస్ ఈగో పెరిగింది, ప్లస్ అలసట. పని ఒత్తిడి, ఈగో, అలసట ఈ 3 కలిస్తే ఇంట్లో చిన్న విషయం కూడా పెద్ద గొడవగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈగోలో లెట్ గో అన్నట్టుగా ఉంటే ఇది చేస్తే బాగానే ఉంటుంది. అందుకే కోపంగా ఉన్నప్పుడు నిర్ణయాలు ఎవరు తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. భాగస్వామితో కానీ, పిల్లలతో కానీ, కుటుంబంతో నెమ్మదిగా, స్పష్టంగా మాట్లాడాలి అనేది సారాంశం. మరి రాజకీయ నాయకులకు సంబంధించి ఏ విధంగా ఉంది, విద్యార్థులకు ఏ విధంగా ఉందో చూద్దామండి. రాజకీయ నాయకులకి ఈ నెలలో మీలో ఒక వీరత్వం అని చెప్పవచ్చు, యుద్ధ స్ఫూర్తి బాగా కనిపిస్తుంది. ఫైటింగ్ స్పిరిట్, పోరాడదాం, పోతే ఏమైంది అనిపించినట్టుగా ఉంటుందండి. కఠినమైన సమస్యలను ఎదుర్కొని వాటికి సూటి సమాధానాలు కూడా చెప్పగల ధైర్యం మీకు వస్తుందని చెప్పాలి. మీరు రాసాధిపతి 6లో ఉన్నాడు, బలమైన కుజుడితో కలిసి ఉన్న మిత్రుడితో, కాబట్టి అలాంటి ధైర్యం మీలో ఉంటుంది. దాంతో మీలో మీ ఇమేజు జనాల్లో మంచి పేరు పెరుగుతుందని చెప్పాలి, పేరు వస్తుందని చెప్పాలండి. మన స్టూడెంట్స్ సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పోటీ పరీక్షలు, రాత పరీక్షలు ఇలాంటి వాటిలో మంచి ప్రదర్శన ఇస్తారు. మంచి ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకున్న దానికంతా కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. కాబట్టి ఇలాంటి వాటికి బలమైన కాలం. కష్టపడి రివిజన్ చేయండి, అంటే ఇష్టంతో రివిజన్ చేయండి, ఫలితం కూడా ఆ స్థాయిలో రాబట్టే అవకాశం ఉంది. ఇది ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత అవుట్కమ్ వస్తుంది. మరి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధంగా గ్రహం ఏంటి? రవి ఎవరింట్లో ఉన్నారు? శని ఇంట్లో ఉన్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఫైళ్ళు, మీటింగులు, ఫీల్డ్ విజిట్స్ వల్ల బాగా బిజీగా ఉండాల్సిన పరిస్థితి. ఈ యొక్క శ్రమను కనుక మీరు ఓపిక చేశారనుకోండి, సీనియర్ల వద్ద నుంచి మంచి పేరు, గుడ్ సపోర్ట్ కూడా వచ్చే అవకాశం కూడా బలంగా ఉందని చెప్పాలి. ఈ యొక్క సింహరాశి ప్రైవేట్ ఉద్యోగులకు ఏంటంటే మీరు హార్డ్ వర్క్ ద్వారా మంచి గుర్తింపు ఉంటుంది. భవిష్యత్తులో రివార్డ్స్, పొజిషన్ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది, సపోర్ట్ దొరుకుతుందండి. కాబట్టి వర్క్ హార్డ్. అంటే పనిని కష్టంతో కాకుండా ఇష్టంతో చేస్తే కనుక బెనిఫిట్స్ ఉంటాయి, ప్రమోషన్ ఉంటుంది, రివార్డ్ ఉంటుంది, మనకు హ్యాపీగా అనిపిస్తుందండి. రైతులకు ఏంటంటే జాగ్రత్తగా చూసుకున్న పంటకు ఈ కాలం నుండి మంచి ఫలితాలు మొదలయ్యే అవకాశం ఉంది. రాబడి బాగుంటుంది, పంట దిగుబడి కూడా బాగుంటుంది. ఫిబ్రవరి తర్వాత ఏంటంటే ధనానికి సంబంధించిన అంటే డబ్బులు రావటము, మీరు మార్కెట్లో అమ్మినా కూడా వెంటనే ఇవ్వకపోవచ్చు. పంట అమ్మకాల ద్వారా మంచి ఆదాయం వచ్చే సూచన ఉందండి. ఇదేంటంటే జనవరి మాసం అనేది స్టెప్పింగ్ స్టేజ్ లాగా ఉంటుంది. ఇప్పుడు పెట్టిన ఎఫర్ట్స్ పంట నెక్స్ట్ డబ్బులు ఇవ్వబోతున్నాయి. ఈ యొక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంటుంది చూసారా, డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్స్, ఇలాంటి వాళ్ళందరికీ రవాణా ట్రాఫిక్ టెన్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. బికాస్ 6లో గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే స్ట్రెయిన్ అవుతారు, ఎక్కువగా ఫీల్ అవ్వచ్చు, కొంత రెస్ట్ కూడా తీసుకోవాలి. అది కూడా చాలా అవసరమే. ముఖ్యంగా ఏంటంటే ఇన్సూరెన్స్, లైసెన్సు, ఆర్సీ పేపర్లు ఇవన్నీ కూడా అప్డేట్గా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. వృధాగా చలాన్లు కట్టే అవకాశం కూడా కొంత కనపడుతూ ఉంది. ముఖ్యంగా రోడ్ల మీద కొంతమంది రేసింగ్, యూత్గా ఉన్నవారు కొంతమంది రేసింగ్ పెట్టుకోవడం, ఆటోలు, వెహికల్స్, 4 వీలర్స్ కానీ ర్యాష్గా డ్రైవ్ చేస్తూ పోటీ పెట్టుకొని చేస్తూ ఉంటారు. అలాంటి వల్ల మీకేం కాదండి, ఒకవేళ ఏమైనా మీకైనా పర్వాలేదు, కానీ వేరే ఎదుటి వాళ్ళు కూడా డ్యామేజ్ అయ్యి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కేసులు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్. గృహిణులు, హోమ్ మేకర్స్ ఏంటంటే ఇంట్లో కొంచెం పనిభారం పెరుగుతుంది, బాధ్యతలు ఉంటాయి, ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, గెస్ట్లు వస్తారు, పిల్లల చదువు, ఇవన్నీ కూడా కొంత మీకు స్ట్రెస్కు దారితీసే అవకాశం ఉందండి. అలసట, స్ట్రెయిన్ అవుతారు. కాబట్టి ఓపిక కోల్పోకుండా కొద్దిగా మీరు రిలాక్స్గా ఉండే ప్రయత్నం చేయండి. అందుకని ఇంటి పనైనా అనుకుంటాం కానీ గృహిణులకు కూడా ఏంటంటే ఇంటి పని కదా అనుకుంటాం కానీ బట్ లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది. మనకు అది కనపడదు, ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంటుంది కానీ బట్ స్ట్రెస్ ఎక్కువ ఇస్తుంది. కాబట్టి కొంత పని ఏంటంటే ఇంట్లో సభ్యులకి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంత వాళ్ళకు డెలిగేట్ చేయాలి, అప్పచెప్పాలి. అట్లనే ఈజీగా ఉంటుంది. కోపంగా ఉన్నప్పుడు వెంటనే స్పందించకుండా ఒక 5 నిమిషాలు శాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. వాటర్ తాగండి, డైవర్ట్ అయ్యి ఇంకో పని చూసుకోండి, ఇట్లా చేస్తుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా చిన్న విషయాలే, ప్రతి ఇది కూడా మీకు తెలుసండి. మనం చెప్పుకుంటున్న గ్రహాలు ఎలా ఉన్నాయి కాబట్టి కాబట్టి ఏంటంటే మన ప్రవర్తన, మన ధైర్యం, మన క్రమశిక్షణ ఈ నెలను పరీక్ష కాలంగా ఉంచుతుంది. ఏదేమైనా మీరు కనుక పేషెన్స్తో ఓపికగా ఉంటే రాబోయే మాసంలో మీకు ఇంకా పాజిటివ్ ఫలితాలు ఉండబోతున్నాయి. కాబట్టి మీ మీద మీరు విశ్వాసం ఉంచండి,
వారు హార్డ్ వర్క్ చేయండి, గోల్స్ పెట్టుకోండి. డెఫినెట్గా మిమ్మల్ని గుర్తించే వాళ్ళు కూడా త్వరలో మంచి వాళ్ళు ఉండబోతున్నారు. దాని ద్వారా ఫలితం కూడా బాగా ఉండబోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా సింహరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు సింహరాశి వారి జీవిత రహస్యాలు, అసలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగిందని వీడియో కూడా చేయడం జరిగిందండి. సో ఆ వీడియో చాలా మంది మీరు చూసి ఉన్నారు, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో యొక్క లింక్ కూడా చూడని వారి కోసం ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మీకు పంచమాధిపతి అష్టమాధిపతి గురుడు అవుతారు కాబట్టి మీకు కానీ మీ బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామని ఆ కోర్స్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆసక్తి ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, లాగిన్ అవ్వండి. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీకు వృధా అంటే ఫ్రీ టైంలోనే మీరు చూసుకునే విధంగా దాన్ని రూపొందించడం జరిగింది కాబట్టి మీరు చూస్తూ కూడా నేర్చుకోవచ్చు. దానికి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. 30 days తర్వాత మీ యొక్క గోచారం, మీ యొక్క వ్యక్తిగత జాతకం మీరే చెక్ చేసుకునే విధంగా డిజైన్ చేసామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.